ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఈ గాడ్ గ్రేస్ అపోస్టలిక్ ఫెలోషిప్ అజిత నుండి మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమేల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడను సిగ్గుపడడు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు నా యందు విశ్వాసం ఉంచితే నేను నిన్ను సిగ్గుపడను అని దేవుడు సెలవిస్తున్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కనుక మార్కు సువార్త 10వ అధ్యాయంలో పుట్టుకు నుంచి భర్తిమయ అనే గుడ్డివాడు దేవుని పైన విశ్వాసం కలిగి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఆయన కేకలు వేస్తాడు. అది విన్న యేసు అతని దగ్గరికి పిలిచి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని దేవుడు సెలవిస్తాడు. అటు రీతిగా ఆ గుడ్డివాడి యొక్క విశ్వాసమే ఆ గుడ్డివాడిని స్వస్థపరిచి చూపు నొందేలా చేసింది. అలాగే మన బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక 12 సంవత్సరం నుండి రక్తస్రావం గల స్త్రీ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపడింది. ఆయన యొక్క వస్త్రం యొక్క చెంగును ముట్టుకున్న ప్రభావం ఆయన గ్రహించి ఆయన ఆమెను పిలిచి, కుమారి నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానివై పొమ్మని ఆమెతో చెప్తాడు దేవుడు. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే కనుక భర్తిమయ అనే గుడ్డివాడు చూపు నొందక గ్రుడ్డివాడయుండి యేసు చేసిన అద్భుతమైన కార్యములను గూర్చి, ఆశ్చర్య యొక్క విషయములను గూర్చి విని ఎంతగానో దేవునిపైన విశ్వాసం ఉంచాడు. ఈరోజు చూపున్న మనము ఎటువంటి విశ్వాసమును కలిగి ఉన్నామో మనం ఒకసారి ఆలోచించుకుందాం. అలాగే మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నిరీక్షణ ఉంచితే కనుక మనల్ని ఏ పరిస్థితిలోనూ ఆయన సిగ్గుపడనివ్వడు. అట్టి రీతిగా మనం ఉండాలంటే మనమందరమును ఆయన పైన పూర్తి విశ్వాసమును కలిగి ఆయన అందించే ఈవులను మనం పొందుకొని గొప్ప కార్యములు విశ్వాసం ద్వారా చూచి పొందుకుందుము గాక. ఆమేన్.